ఒకసారి ఒక తరహా నేరానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులని అక్కడే కంట్రోల్ చేయాలి, లేదా కాల్చి అవతల పడేయాలి. లేదు అంటే కనుక ఈ ప్రమాదకరమైనటువంటి శక్తిగా అయి ఆ నేరం చేస్తే ఏం కాదులే అన్న ధైర్యం వస్తుంది. క్రిమినల్ ఆస్పెక్ట్స్లో ఇది చాలా కీలకమైనటువంటి సూత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నైజీరియాలో జరుగుతుంది. అది మనమే ఇంతకుముందు వీడియోస్ ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ని ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో నైజీరియాలో మధ్యన ఒక స్కూల్లో 300 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు, తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇచ్చాక వదిలిపెట్టారు అన్నటువంటి దాంతో ఒక ధైర్యం వచ్చేసింది ప్రతి ఒక్కడు స్కూళ్ళ మీద. తర్వాత మళ్ళీ 2 సార్లు స్కూళ్ళ మీద కిడ్నాపులు. ఈ దఫా అమ్మాయిల స్కూల్లో కిడ్నాపులు, 300 మంది అమ్మాయిల కిడ్నాప్. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇంతకుముందు కిడ్నాప్ అయినటువంటి స్కూళ్ళల్లో పిల్లల్ని వదిలిపెడుతూ 30-40 మందిని తమ దగ్గర అట్టు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళని తమలాగా తయారు చేయడం, బోకో హరాం తీవ్రవాద వర్గాలు తమలాగా తయారు చేయటం అనేటువంటిది, తమ దగ్గర మరికొంతమంది ఉగ్రవాదులను తయారు చేయడానికి యువతరాన్ని. ఇప్పుడు వీళ్ళని వేరే విధంగా ఏమన్నా చేయడానికి సిద్ధపడుతున్నారా అన్నటువంటిది పెద్ద చర్చకు వచ్చింది. 300 మంది ఆడపిల్లల కిడ్నాప్ అనేది పెను సంచలనం సృష్టిస్తోంది. నైజీరియాలోని వాయువ్య భాగంలో ఉన్నటువంటి జంఫారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది స్కూల్ విద్యార్థుల్ని శుక్రవారం అనగా అపహరించారు. ఇది ప్రభుత్వమేమో బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తోంది తప్పించి విషయం ఏమీ సెటిల్ కావట్లేదు. గత వారమేమో నైజర్ సెంట్రల్ స్టేట్లో 42 మందిని ఇంతవరకు విడుదల చేయలేదు, అందులో 27 మంది విద్యార్థినులు కూడా ఉన్నారు. అది అక్కడ జరిగినటువంటిది. అయితే ఇక్కడ ఈ పరిస్థితి నడుస్తోంది. ప్రధానంగా గత డిసెంబర్లో దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి తర్వాత విడిచిపెట్టారు. అప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చామని చెప్పి డబ్బులు ఇచ్చింది అన్నటువంటిది తర్వాత మీడియాలో ఫోకస్ అయింది. ఇప్పుడు ఈ జంగబీలో ఉన్న ప్రభుత్వ బాలికల సెకండరీ స్కూల్ దగ్గరికి శుక్రవారం ఆయుధాలు ధరించిన దుండగులు వాహనాలు మోటార్ సైకిళ్లతో వచ్చి దాడి చేశారని స్కూల్ టీచరే బయటపెట్టేదాకా తెలియలేదు. కొందరు దుండగులు ప్రభుత్వ భద్రతా దళాలకు చెందిన వాళ్ళలాగా దుస్తులు ధరించి మరి వచ్చారని ఓ టీచర్ ప్రకటించింది. వాళ్ళు విద్యార్థుల్ని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారన్నటువంటి చెప్పింది. ఇప్పుడు విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసిన దగ్గర నుండి పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరకు వచ్చి తల్లిదండ్రులందరూ అక్కడే కూర్చున్న ప్రభుత్వం ఏమీ చేయకుండా ఇక్కడ ఈ డబ్బులకి సంబంధించిన బేరాలు ఆడుతోంది అన్నటువంటిది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. దీంతో నేరగాళ్ళకి ఇప్పుడు బోకో హరాంకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా స్కూళ్ళల్లో ఈ కిడ్నాపుల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రిందసారి కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇచ్చింది గవర్నమెంట్ అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇది ప్రమాదకరమైనటువంటి ఆటకి ఊపిరి పోసినట్టు అవుతుంది.